గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీ భగవద్గీత విజ్ఞానసారం 4వ అధ్యాయం 18వ శ్లోకం. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. తాత్పర్యం: కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు. అతడు సర్వకర్మలను ఆచరించినట్లే. ధ్యాన వివరణ: ఏ మానవుడు కర్మలలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తున్నాడో అతడే మనుష్యులలో బుద్ధిమంతుడైనవాడు. అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు. ఒకానొక వ్యక్తి తన శారీరక పరమైన, కుటుంబ పరమైన, సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో కర్మలను చేస్తూ కూడా కర్మబంధాలలో చిక్కుకోకుండా ఉండటం, కర్మలలో అకర్మను చూడటం అవుతుంది. ధ్యానమే అసలైన అకర్మ. ఇది తెలుసుకొని ధ్యానం చెయ్యటమే అకర్మలో కర్మను చూడటం. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క. ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు, యుక్త పురుషుడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు. తన యొక్క సత్వ రజో తమో గుణాలే వాటికి సంబంధించిన కర్మలను చేస్తున్నాయి, కానీ తానేమీ చేయటం లేదని, తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతుడే అని గ్రహించినవాడే బుద్ధిమంతుడు. యోగులను అందరూ ఏమీ చెయ్యనివాడిగా పరిగణిస్తారు, కానీ సాక్షిభూతుడిగా ఉండటమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు. కృత్స్న కర్మకృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసింది అంతా పొందినవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు. వారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవారు. వారు వాసనాబద్ధులు కారు, వాసనారహితులు. కనుక వారిది జన్మ కాదు, అవతారం. వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసం మాత్రమే. 4వ అధ్యాయం 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. తాత్పర్యం: ఎవరి యొక్క సమస్త కర్మలు కోరికా సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వానిని జ్ఞానులు, పండితులు అని పేర్కొంటారు. ధ్యాన వివరణ: కర్తృత్వ భావం లేకుండా, కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించిన కర్తృత్వం లేకపోవటం అంటే నేనే చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవటం. కర్మ ఫలాసక్తి లేకపోవటం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయటమే నా ధర్మం అనే భావనతో కర్మలు చేయటం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలవానికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని అంటే జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ, ప్రస్తుత పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు, ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు. ఇక ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయే విధంగానే
మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏమీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెబుతారు. జ్ఞానులు, బుధులు, విజ్ఞులు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానం అనేది ఎటువంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యాన సాధన ద్వారా పండాలి, పండితుడు కావాలి. 4వ అధ్యాయం 22వ శ్లోకం. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాత్పర్యం: కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేశమాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి కలవాడు, కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. ధ్యాన వివరణ: కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు. వస్తూ ఉంటే వస్తుందని సంబరపడరాదు, పోతూ ఉంటే పోతుందని బాధపడరాదు అని కర్నూలు స్వామీజీ సదానంద యోగి గారు 1981లో నాకు చేసిన మహాప్రబోధం. అడగకుండా మనకు ఇచ్చిన దానితో, అంటే అనాయాచితంగా మనకు లభించిన దానితో ఎల్లప్పుడూ తృప్తిని అనుభవించాలి. ఎదుటి వాళ్ళని విసిగించి వెంటపడి పీక్కు తినటం ఉండరాదు. పని జరగటానికి కష్టపడాలి, కానీ పని జరిగినా జరగకపోయినా చలించకూడదు. తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఫలితం వచ్చినా రాకపోతున్నా పని చేయటమే మన వంతు. దాని ఫలితం పైన మనకు అధికారం లేదు. ఈ విధంగా జీవించడమే బంధ విమోచన మార్గం. ధ్యాన యోగ సాధన ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యం. ఈ జ్ఞానం లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణం, అంటే ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైన కర్మాచరణ అన్నది సాధ్యం. 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తాత్పర్యం: తత్వదర్శులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. ధ్యాన వివరణ: తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించి ప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి? విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి? సత్యం తెలుసుకోవాలనే కోరిక గల సరి అయిన శిష్యుడు ఉంటే అజ్ఞానాన్ని తొలగించటానికి గురువు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన వినయంతో ప్రశ్నించి, సేవయా సేవ చేసి, ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి అంటున్నారు శ్రీ వేదవ్యాసుల వారు. సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. చేతులు 2, కాళ్ళు 2, మొండెం 1, తల 1, మనస్సు 1, బుద్ధి 1. ఈ 8 కలిపి చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం. కేవలం శరీరంతోనే కాదు, మనస్సును బుద్ధిని కూడా కలిపి నమస్కరించాలి. భౌతిక కాయం మాత్రమే కాకుండా మనఃకాయం, బుద్ధి కాయం కూడా కలిపి ప్రణమిల్లాలి. పరిప్రశ్నేన అంటే సూటి ప్రశ్నలు వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మికత కోసం, ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి, ప్రాపంచిక విషయాల కోసం కాదు. వినయంగా స్పష్టమైన సరియైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. ఆ తరువాత
ఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా ఆ సేవ చేయాలి. ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చేసే మొక్కుబడి సేవ కాదు. మనఃపూర్తిగా చేసేదే సేవ. సేవ అంటే గురువుకు శుశ్రూష చేయటమే కాదు, స్వంత పని అనేది లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి ద్వారా జరిగే లోక కళ్యాణ కార్యాల వినియోగార్థం, అంటే తన్ మన్ ధన్ లను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వారు ఎంతోమంది ఉన్నారు. అందరి దగ్గర నుండి ఆ జ్ఞానాన్ని పొందాలి. 4వ అధ్యాయం 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తాత్పర్యం: నువ్వెంత విపరీత పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానమనే తెప్పతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు. ధ్యాన వివరణ. జ్ఞానం రావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయాలి. ధ్యాన యోగిగా మారాలి. శ్వాసానుసంధానం ద్వారా మనస్సును శూన్యం చేయాలి. చిత్తవృత్తులను నిరోధించాలి. ఈ ధ్యాన యోగంలో, ఈ ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనకు అనుభూతి, ఆత్మానుభూతి కలుగుతుంది. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయిలకు ఎదిగి ఆ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో, అంటే జ్ఞానాగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటివేయగలం. నేను పాపాత్ముడిని కదా, నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అని అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధనను ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన వర్తమాన ధ్యాన యోగ సాధనతో గతం గతః అన్నట్లుగా గతించిపోతుంది. 4వ అధ్యాయం 37వ శ్లోకం. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. తాత్పర్యం: ప్రజ్వలిస్తున్న అగ్ని అన్నది కట్టెలను భస్మం చేసే విధంగానే జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. ధ్యాన వివరణ. అగ్నికి ఆహుతైన కట్టెలు ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా చివరికి అన్నీ కాలి బూడిదిగా మారిపోతాయి. అదేవిధంగా జ్ఞానాగ్ని ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం సిద్ధించిన మానవుడిలో ప్రజ్వరిల్లిన జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేసే శక్తి కలిగి ఉంది. సమస్త కర్మలు అంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు అన్నీ కూడా అని అర్థం. ప్రస్తుతం పని వలన సంప్రాప్తించే కర్మ ఆగామి కర్మ. ప్రస్తుతం పని వలన సంప్రాప్తించే కర్మ ఆగామి కర్మ. ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మ సంచిత కర్మ. ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మ సంచిత కర్మ. ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించడానికి స్వీయ అంగీకారంతో నిర్ణయించబడిన కర్మ ప్రారబ్ధ కర్మ. మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమై వేరే జన్మకు కారణభూతమైన కర్మ అన్నది ఏదీ మిగిలి ఉండదు. 4వ అధ్యాయం 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తాత్పర్యం: జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. ధ్యాన వివరణ.
అజ్ఞానం అంతరించి మన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వానుభవంలో గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టమైనది. ఇది వేరొకరు మనకి ఇచ్చేది కాదు. మన యొక్క స్వప్రయత్నం వల్ల, మన ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే మనకి సిద్ధిస్తుంది. ఈ విషయంలో గురువులు సహాయకారులుగా మాత్రమే ఉపయోగపడతారు. ఈ ఆత్మజ్ఞానం అంతఃకరణ శుద్ధిని కలిగి సాధన పరిపక్వమైన స్థితిలో మనలో మనకే కలుగుతుంది. ఇప్పటికి ఇప్పుడు ఈరోజు మొదలు పెడితే ఈరోజే ప్రతిఫలం రాదు. ఈరోజు విత్తనం నాటితే ఈనాడే పండు మన చేతికి రాదు కదా. విత్తనం మొలకెత్తాలి, చెట్టుగా మారాలి, కాయ కాయాలి, పచ్చికాయ క్రమేపీ పండుగా పక్వం అవ్వాలి. దీనంతటికీ సమయం పడుతుంది. అలాగే ధ్యాన యోగ సాధన కూడా ఎంత శ్రద్ధతో, ఎంత దీక్షతో, ఎంత సాధన చేసినా కొంత సమయం అన్నది తప్పక పడుతుంది. మరి అందుకే సమయమే సాధన అన్నాము.